ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడాను ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారికి మన అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకు వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి, ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజ దశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది, కర్తరి అంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. 11వ తారీఖున కర్తరి స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తరి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తరిలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం కుంభరాశి గమనిస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వ భాద్ర 1-2-3 పాదాలంతా మనకి ఈ కుంభరాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం చూసుకుంటే అందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేర్లు మొత్తం చాలా ఎక్కువ మంది ఈ రాశిలో నుంచే వస్తారు. వాళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడాను ఈ కుంభరాశిలో ఉంటారని గమనించాలి. మనకి ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల ప్రభావం కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉన్నారు, దాని నుంచి బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి మంత్ టు మంత్ వీళ్ళకి బాగుంటుంది. అందులో భాగంగా ఈ మే మంత్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని గమనించుకోవచ్చు. లాస్ట్ మంత్ కూడా వీళ్ళకి బాగుంది, ఏప్రిల్ మంత్ కూడా వీళ్ళకి బాగుంది, మే మంత్ కూడా వీళ్ళకి బాగుంటుంది. ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ సూర్యుడి వల్ల లక్ష్మి అంటే ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడి వల్ల ఈ నెక్స్ట్ 15 డేస్ కొంచెం అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల ధనలాభము, బుధుని వల్ల ధన ప్రాప్తి, శుక్రుడి వల్ల పుత్రుల వల్ల లాభం కలుగుతూ ఉంటుంది. చూసారు కదా, అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక మంచి టైం అయితే మీరు చక్కగా ఉందని గమనించుకోవాలి. ఫస్ట్
15 డేస్ సూర్యుడి వల్ల యత్న కార్యానుకూలత్వం, మీరు ఏదైనా పని చేస్తే చక్కగా లాభం వస్తుంది, సంతోషంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటుంది, ధనలాభం కూడా ఉంటుంది. నెక్స్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి కొంచెం ప్రయాణకాలే విఘ్నమాపోతి సౌఖ్యహాని అంటారు. అంటే ప్రయాణాలు చేస్తే అందులో కలిసి రాకుండా ఉండటం, సరిగ్గా భోజనం చేయకుండా ఉండటం, కొంచెం ఇంటి విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ నెక్స్ట్కి లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇది లాస్ట్ మంత్ కూడా అలానే ఉంటుంది, ఈ మంత్ కూడా అలానే ఉంటుంది. పర్టికులర్గా ప్రమోషన్స్ రావటం, కొత్త జాబ్ రావటం, జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక మంచి టైం అయితే ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్నారు, మే మంత్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా వీళ్ళకి కుజుడు చూసుకుంటే 3వ స్థానంలో ఉండి ఒక మంచి బెస్ట్ పొజిషన్లో ఒక 45 డేస్, వచ్చే 45 డేస్ అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అంటారు. ఏ ప్రకారంగా ఉంటుంది? విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వస్త్ర లాభం, చక్కగా మంచి బట్టలు, చక్కగా కొత్త కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. ధన ప్రాప్తి, ధనం కూడా కలిసి వస్తుంటుంది. అన్ని విషయాలు చాలా బాగా కలిసి వస్తుంది. అందులోనే బంగారు వస్తువులు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు ఈ రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ప్రాఫిట్స్, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తుంది, ప్రోగ్రెస్ వస్తుంది, అనుకున్న పనులన్నీ చక్కగా అన్ని సాధించుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారని గమనించాలి. ఇదే విషయంలో వీళ్ళకి 5వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. అంటే కోణ స్థానాల్లో శుభగ్రహాలు, పర్టికులర్గా చంద్రుడు కానీ, బుధుడు కానీ, లేదా శుక్రుడు కానీ ఉంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్తారు. 5వ స్థానంలో శుక్రుడు కలిసి ఉండటంతో దాసీభృత్య జనలాభ నిత్యం రుస్థాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ పంచమస్తేద్ భవేత్ భృగో అని చెప్తారు. అంటే దాసీ జన భృత్య లాభ అంటే వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్, ఎంప్లాయీస్, లేదంటే వీళ్ళ కింద పరిచారకులు, సేవకులు ఎవరైనా ఉన్నా వాళ్ళ ద్వారా మంచి లాభం వస్తుందని గమనించుకోవాలి. నిత్యం రుస్థాన్న భోజనం, చక్కగా ప్రతిరోజు మంచి మంచి భోజనం చేస్తూ ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ, వీళ్ళు ధనం సంపాదించుకుంటారు, ధాన్యం సంపాదించుకుంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయని గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి జెంట్స్ ఉంటే లేడీస్ ద్వారా ఖచ్చితంగా లాభం ఉంటుంది. అదేవిధంగా స్త్రీలు ఉంటే వీళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్ ద్వారా, మగవాళ్ళ ద్వారా లాభం చేకూర్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇంతేకాకుండా ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు చూస్తే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. బంధనము, భయము, కలహము ఉంటుంది. ఒక రకం కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయం, అనుకున్న విధంగా ఏదో పనులు అయితే సాధించుకుంటారు. కొంచెం కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితిలో ఉంటారు. బంధించబడినట్లు, అంటే ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, యుఎస్లో ఉండాలా, ఇండియా వెళ్ళాలా, ఇప్పటిదాకా మంచి జాబ్ చేస్తూ ఉన్నాము, ఈ జాబ్ వదిలేసి వేరే బిజినెస్ పెట్టాలా, లేదంటే కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం, ఏది స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ మీ హారోస్కోప్లోనే ఉంటుంది. ఒకసారి హారోస్కోప్ చూసుకొని మీ హారోస్కోప్ ప్రకారం ఏది చేస్తే మీరు 10 రెట్లు ఎదుగుతారనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. అలానే శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకు కూడాను ధనలాభం ఉంటుంది, భయము, బంధనము కూడా చూపిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్వభాద్ర వాళ్ళకి చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. వీరికి బంధనము, భయము శుక్రుని వల్ల, అంటే లేడీస్ వల్ల, లేదంటే కొందరు వాళ్ళకి సపోర్ట్ వస్తూనే కొన్ని విషయాల్లో భయపడే అవకాశం కూడా ఉందని గమనించుకోవాలి. ఈ ప్రకారంగా చూసుకుంటే అన్ని విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే తప్పక. అయితే బుధుని యొక్క ప్రభావం చేత ధనిష్ట, పూర్వభాద్ర, శతభిష నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, లేదా ఏదైనా కనుక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, బిజినెస్కి సంబంధించిన ధోరణిలో రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది, రిగ్రెట్కి గురే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా శతభిష నక్షత్రం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అనేక రకమైన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో కొంచెం స్లోగా ఉంటుంది ఈ మంత్. లాస్ట్ మంత్ లాగా ఉండదు, లాస్ట్ 2 months లాగా ఉండదని గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా ఇండివిజువల్గా ప్రాబ్లం ఉంటే ఒకసారి హారోస్కోప్ చూపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను.
ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అటిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్న, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి, ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35, 45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు, ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఇంట్లో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ఇంతలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.